హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేస్తున్న పనులు, చేయాలనుకున్న పనులు నిర్విఘ్నంగా జరగాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న విచిత్రం జరిగింది. వినాయకుడిని చాలా సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా పెట్టుకుంటాం అన్నమాట. ఈరోజు ఒక క్లిష్టమైన రోజుల్లో ఈరోజు ఒక రోజు. ఈరోజు పెట్టుకోవాలా వద్దా అని మీమాంసలో ఉన్నాము. ఏం జరిగింది, ఎందుకు మేము వినాయకుడిని పెట్టుకున్నామా, ఎలా చేసుకున్నాము, అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వెల్కమ్ టు పార్టీ మామా. సో ఏమైందంటే ఈరోజు సాయంత్రం ఫ్లైట్ ఉందండి, ఇంటర్నేషనల్ ట్రిప్. దానికోసం ప్లానింగు, ఒక పెద్ద గ్రూప్ వెళ్తున్నాము. మౌంట్ కైలాష్, నేపాల్ వెళ్తున్నాము. ఆ ట్రిప్ ప్లానింగు, ఆ ప్యాకేజింగు వాటిల్లోనే చాలా బిజీగా ఉన్నాము. దానికి తోడు ఈరోజు మా వైఫ్ వర్క్ చేయాల్సి వచ్చింది. సో నేను ఆఫ్ పెట్టేసి ప్యాకింగ్ చేస్తున్నాను. అబ్జల్యూట్లీ ఈరోజు కుదరదు అనుకున్నాను అనమాట వినాయక చవితి చేయటం. దండం పెట్టుకుందాం అంతే అని. కానీ అమెరికాలో ఎన్నో సంవత్సరాల నుంచి వినాయక చవితి క్రమం తప్పకుండా ఎన్ని వీక్ డే వచ్చినా, వీకెండ్ వచ్చినా వినాయక చవితి చేయటం అనేది ఒక ఆనవాయితీ నాకు. అది మా ఊరు నుంచి ఆ వినాయక చవితి అనేది ఒక ఎమోషన్ నాకు. పొద్దున్నే వెళ్ళి పత్రి తీసుకురావటం, అది పొలాల్లో వెళ్ళి ఏరుకొని తీసుకొచ్చేవాడిని. చాలా ఇంట్రెస్ట్గా చేసేవాడిని అనమాట. సో ఈ సంవత్సరం మిస్ అవుతానని చెప్పేసి చాలా బాధపడ్డాను. కానీ స్వామిని చూసేసరికి ఇంకా ఈరోజు మిస్ కాకూడదని ఉన్న రిసోర్సెస్తో ఎలా చేశాననేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్.
విధంగా పూజ చేసుకున్నాం. సో ఇందు మూలంగా అర్థమైంది ఏంటంటే ఆయన పూజ చేయించుకోవాలని చేయించుకుంటాడు. మనకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మనం చేయాలన్న ఒక కోరికను మాత్రం స్వామికి చెప్తే ఆయన నెరవేరుస్తారు. మీ అందరికీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. బాగా పూజ చేసుకుంటారని ఆశిస్తూ మీ పార్టీ మామ.